46,85,838 మంది అర్హులైన రైతులకు 3,135.01 కోట్ల రూపాయల మెగా చెక్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తమ అమృత హస్తాలతోటి గౌరవ మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తున్నటువంటి దృశ్యాల్ని మనం వీక్షిస్తున్నాము. గట్టిగా చప్పట్లతోటి వారికి మన కృతజ్ఞతను తెలియచేద్దాం. ధన్యవాదాలు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలోని 1,94,047 మంది రైతుల ఖాతాల్లో 131.37 కోట్ల రూపాయల చెక్కుని మెగా చెక్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తున్న దృశ్యాన్ని వీక్షిస్తున్నాం. గట్టిగా మనందరం కరతాళ ధ్వనులతో ఆయనకి ధన్యవాదాలు తెలియచేద్దాం. కమలాపురం శాసనసభ్యులు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షకుడు, అమరావతి రాజధాని వ్యవస్థాపకుడు, నిరంతర సాంకేతిక కృషివలుడు, 50 వసంతాల రాజనీతిజ్ఞుడు, 7 దశాబ్దాల పైబడిన నిత్య నూతన యవ్వనుడు, రాయలసీమ రైతు బిడ్డ, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను అగ్రగామిగా నిలబెడుతున్న మన అందరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రసంగిస్తారు. రైతుల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తూ కమలాపురం శాసనసభ్యులు యువ నాయకులు శ్రీ పుత్తా చైతన్య రెడ్డి గారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తారు. థ్యాంక్ యూ. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ముఖ్యంగా తొందరగా ముగిస్తాను. సార్, మా కమలాపురం కాన్స్టిట్యున్సీ 90% వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఇంతకుముందు నాన్నగారు పాదయాత్ర చేసినప్పుడు 12లో ఈ ఏరియా అంతా తిరిగి GNSS పూర్తి చేయాలి, సర్వరాయ సాగర్ పూర్తి చేయాలని విన్నవించుకుంటే ఆ కార్యక్రమానికి అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు ఉన్నారు, వాళ్ళ అన్న ఎర్రంనాయుడు గారు వచ్చి సార్తో మాట్లాడి చేపించారు. చెప్పిన విధంగా 14, 19 మన గత ప్రభుత్వంలో సర్వరాయ సాగర్ రిజర్వాయర్ పూర్తి చేయించారు. ఇప్పుడు GNSS కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మహానాడు సందర్భంగా చెప్పారు. దాని పనులు కూడా స్టార్ట్ చేశారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆ సర్వరాయ సాగర్కి ఫీల్డ్ ఛానల్స్ కూడా పనులు పెండింగ్ ఉన్నాయి సార్. అవి కొంచెం అయిపోతే 35,000 ఎకరాలకు ఆయకట్టుకు వస్తుంది సార్. పూర్తి చేయవలసిందిగా కోరుతా ఉన్నాను సార్. అలాగే మాకు 2 చిన్నవి, ఒక 3 మీరు చెప్పిన హామీల ప్రకారం పూర్తి చేయవలసి ఉన్నాయి. ఆల్రెడీ మీరు మొదలు పెట్టారు. కమలాపురంలో ROB పూర్తి చేయాలని సార్. సేతుబంధు కింద ఉంది, ల్యాండ్ అక్విజిషన్ వరకు మీరు అప్రూవల్ రాశారు సార్. మీరు దయచేసి అది అమౌంట్ రిలీజ్ చేపిస్తే తొందరగా అయిపోతుంది సార్. అలాగే కమలాపురం నగర పంచాయతీని బలవంతంగా చేస్తున్నారు. దానికి సరిపోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అది కూడా తిరిగి పంచాయతీ చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు సార్. అది కూడా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను సార్. అలాగే మున్సిపల్ డివిజన్స్, కడప మున్సిపాలిటీలకు సంబంధించి ఒక 4 డివిజన్స్ రూరల్ ఏరియా నుంచి చేర్చి ఉన్నాయి సార్. అవి ఎప్పటి నుంచో డెవలప్మెంట్ లేక అలాగే ఉంది. దానికి కూడా కొంచెం డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను సార్. హజ్ హౌస్ కూడా వాడుకలకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను సార్. మరొక్కసారి ఇంత గొప్ప ప్రోగ్రామ్ని కమలాపురంలో మీరు చేయదలిచినందుకు మా కాన్స్టిట్యున్సీ అందరి తరఫున పేరు పేరున మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.